రాత్రి 7:30 మీ ఈటీవీలో. Mallika. Here is the son of Pratap and Mallika Pratap. Your legacy is in safe hands of Mr. Dhruv Pratap. Mr. Dhruv Pratap. Mr. Dhruv Pratap. ఈ దిక్కులు నీతో కదిలేను, ఆ చుక్కలి దిష్టి తీసేను, ఏ గాలి ధూళి సోకదు నిన్ను, అమ్మది వెలిది నా కొడుకా. ఇది ప్రతి తల్లి తన బిడ్డ గురించి వినాలని చాలా గట్టిగా కోరుకుంటుంది ధ్రువ. అమ్మది వెలిది నా కొడుకా, అమ్మది వెలిది నా కొడుకా. ఐ అప్రిషియేట్ ఇట్. నాలాంటి ప్రతి తల్లికి ఈ మాట ఎడారిలో వయాసిస్ లాంటిది. ఇక నాకే భయమూ లేదు. నువ్వు వసుంధర మీరిద్దరూ మళ్ళీ ప్రతాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఒక చుక్కాన్లా మారారు. పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే, చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా. ఇక మీ నాన్న ఎప్పుడు పిలిచినా దిగులు లేకుండా వెళ్ళిపోతా. అమ్మా, నీ అవసరం నాకు నేను చచ్చిపోయేంత వరకు ఉంటుందమ్మా. ధ్రువ, ప్లీజ్ నన్నెప్పుడు వదలకు. నేను చేసినవేవి మనసులో పెట్టుకోకు. నేను చాలా మిస్ అయ్యానమ్మా, చాలా మిస్ అయ్యాను. చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు కొడుకా, ఒక్కని వనుకుని దిగులైపోకు, పక్కని ఉంటా నా కొడుకా. పానము నీది పిట్టల తోటిది, ఉచ్చుల పడకు కొడుకా, ముళ్ళ కంపలో గూడు కట్టేటి నేర్పుతో ఎదగర నా కొడుకా. ఏ దారిలో నువ్వు పోతున్నా, ఏ గండం నీకు ఎదురైనా, ఏ కీడు ఎన్నడు జరగదు నీకు, అమ్మది వెలిది నా కొడుకా. ఈ దిక్కులు నీతో కదిలేను, ఆ చుక్కలి దిష్టి తీసేను, ఏ గాలి ధూళి సోకదు నిన్ను, అమ్మది వెలిది నా కొడుకా. ఏ పిడుగుల చప్పుడు వినపడినా, ఏ బూచోడికి నువ్వు భయపడినా, ఈ చీకటి నిన్నేం చేయదులేరా, అమ్మది వెలిది నా కొడుకా, అమ్మది వెలిది నా కొడుకా. అమ్మా, వసుంధర, వసుంధర, అయ్యో వసుంధర ఆపు, కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో వసుంధర ఆపు, కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు. అమ్మా, నాకు ప్రపంచమే తిరిగిపోతున్నట్టుగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే నాకు మీలాగా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మా నందితమ్మ నాకు డాన్స్ ఎలా చేయాలో చూపిస్తారు.
నేను చేస్తాను. ఏంటి వసుంధరా, నేను డాన్స్ చేయటం చూపించడం ఏంటి, నువ్వు చేయటం ఏంటి? అమ్మా, మీరు కదలలేకపోయినా మీ కళ్ళతో కూడా నాట్యం చేయగలరు. ఇప్పుడు మా అమ్మకి ఒక చెయ్యి ఒక కాలు కదులుతోంది. అలాంటి అమ్మ నాకు సంతోషం ఉంటే పంచుకోదా? మరి నేర్పిస్తారా? హ్మ్. నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజము నిలి కదిలే. ఇంత సంతోషానికి కారణమేంటి వసుంధరా? ప్రాజెక్ట్ మనకే వచ్చింది. ఇది ధృవ సార్ చేశారు. నేను మనస్ఫూర్తిగా సార్కే రావాలని కోరుకున్నాను. ఆయనెప్పుడూ నన్నొక ఫెయిల్యూర్ని చేసేసావు, ఎందుకు పనికిరాని వాడిగా అందరి ముందు నిలబెడుతున్నావంటుంటే మనసులో నుంచి ఒక బాధ, నా వల్లే ఆయన ఇలా అయిపోయారా అని. ఒక తల్లి తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలని ఎన్ని కలలు కంటుందో, ఈ సమాజంలో తలెత్తుకుని నిలబడాలని ఎలా ఆశిస్తుందో, అదే ఆశ ఒక భార్య మనసులో కూడా ఉంటుంది. తనకు కావలసింది అతని డబ్బు, ఆడంబరం కాదు, తన పేరుకి ఒక గౌరవం. తనని పరిచయం చేస్తున్నప్పుడు ఒక గర్వం. ఇలా ధృవ సార్ని చూడాలని అనుకున్నాను. అందుకే మల్లిక మేడం ఈ ప్రాజెక్ట్కి ఎవరి సహాయమైనా కావాలా అంటే వెంటనే ధృవ సార్ పేరు చెప్పాను. మనసులో ఏదో ఒక మూల గట్టి నమ్మకం, ఆయన ఇది చేయగలరు అని. ఈరోజు ఆయన నిరూపించుకున్నారు. ఎప్పుడూ ధృవ సార్తో సరిగ్గా మాట్లాడని రాజీవ్ సార్ కూడా ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. మన కంపెనీ సురక్షితంగా ధృవ చేతుల్లో ఉంటుంది అన్నప్పుడు అత్తమ్మ మొహం చూడాలి, 1000 దీపాల కాంతులు ఒకేసారి తన మొహంలో కనపడ్డాయి. ఇన్ని రోజులు మాట్లాడుకోని వాళ్ళిద్దరూ ఈరోజు ప్రేమగా మాట్లాడుకున్నారు. అత్తమ్మ ధృవ సార్ని దగ్గరకు తీసుకుంది. ఆయన మనసులో ఉన్న భారమంతా దిగిపోయి ఉంటుంది. ఇక ఆఫీస్ బయటికి రాగానే స్టాఫ్ అందరూ ధృవ సార్ని చూసి చప్పట్లు, షేక్ హ్యాండ్లు. ఆయన మొహంలో కూడా గెలిచిన సంతోషం. ఆ సంతోషం ఇప్పుడు నీ మొహంలో కనిపిస్తుంది. పోనీలే, ఆ కృష్ణయ్య దయ వల్ల
ఏ గొడవ లేకుండా జరిగిపోయింది. ఏ గొడవ లేకుండా కాదమ్మా, చాలా పెద్ద గొడవే జరిగింది. అంతా చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఆ ధ్రువ మన వైపే ఉంటాడన్నావు. ఈ కాంట్రాక్ట్ ప్రైజు చెప్తానన్నావు. వాడు కూడా ఇదే బిడ్ ప్రైజ్ అని మమ్మల్ని నమ్మించేలా డాక్యుమెంట్స్ పంపించాడు. గ్రీష్మ, నిన్ను సార్, ఈ గ్రీష్మకి ఎప్పుడు బుద్ధొస్తుందో ఏంటో. ఇంక తనకి బుద్ధి రాకపోయినా ఈరోజు అత్తమ్మ ఇచ్చిన వార్నింగ్కి ఇంకొకసారి తప్పు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. అవును, ఆలోచిస్తుంది. 1కి 10 సార్లు తప్పు చేసి దొరకకుండా ఉండటం ఎలా అని ఆలోచిస్తుంది. తప్పు చేయటం మాత్రం ఆపదు. ఇక తన బుద్ధి మారదు వసుంధర. నా మాట విని తనకి కొంచెం దూరంగా ఉండు. మళ్ళీ జాలి పడకు. సరేనమ్మా, మీరు ధ్రువ సార్ విషయంలో చెప్పింది చాలా నిజం. చెప్పాను కదా వసుంధర, వాడికి ప్రేమ వచ్చినా తట్టుకోలేడు, కోపం వచ్చినా తట్టుకోలేడు. ఈ రెండింటినీ సమతుల్యం చేయటం తెలీదు. నువ్వొచ్చాకే అది జరిగిందనుకున్నాను. నీతో ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ బ్యాలెన్స్ చూశాను. నువ్వు చెప్పింది వినేవాడు, అడిగింది చేసేవాడు. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది నీతో తన జీవితం బాగుంటుంది అని. వాడికున్న అనుమానాలు పోతే నీతో ప్రశాంతంగా ఉంటాడు. అవును నందితమ్మ, నాకు కూడా ఇప్పుడు ఆ నమ్మకం వస్తుంది. నాన్నకు కూడా ఎప్పుడూ ఒక మాట అనేవారు, మా అనుభవమే మీ తరానికి పాఠాలు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటే వాటి ఫలితాలు మీకు జీవితం అంతా వస్తూనే ఉంటాయి అని. అప్పుడు అర్థం అవ్వలేదమ్మా, కానీ ఇవాళ ధ్రువ సార్ని చూశాక అనిపించింది, తొందరపాట్లో ఆ రోజు ఆయన్ని వదిలేయాలని నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత మంచి మనిషిని వదులుకునేదాన్ని కదా అని. అమ్మా, రాసి పెట్టుకో, ఇక నీ మేనల్లుణ్ణి వదిలే సమస్యే లేదు. అవసరమైతే యుద్ధాలైనా చేసి మీ అల్లుణ్ణి సొంతం చేసుకుంటాను. చూస్తుండు మా మంచి నందితమ్మ. నాకు తెలుసు వసుంధర, మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని. ఎన్ని సమస్యలు మీ మధ్య వచ్చినా మీరింకా కలిసే ఉన్నారు. ఇక ఇప్పుడు నువ్వు ధ్రువని ఇష్టపడి దగ్గరవ్వాలనుకుంటున్నావు. ఇక ఏ శక్తి మిమ్మల్ని విడదీయలేదు. సోకులకేమీ తక్కువ కాదు. ఎంత బాగుంటాడో నా మొగుడు. పిల్లగాడ ఏందిరో పిల్లగాడ నా గుండె కాడ లొల్లి హే మొరగాడ సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర దిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా నిలబడ నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా
అమ్మో చూసేసాడా ఏంటి? ఏం ప్లాన్ చేస్తున్నావు? నేనా? మరీ అంత నటించకే. ఏదో పెద్ద ప్లానే చేస్తున్నావు. లేకపోతే బుక్ తిరగేసి మరీ ఇలా నటించావు కదా. చెప్పు, ఏంటి కథ? ఆ, అది అది ఆ అదే ఏంటి? సారీ చెప్దామని చూస్తున్నాను. సారీనా? ఎందుకు? అది నిన్న మీరు గ్రీష్మతో మాట్లాడింది విని తప్పుగా అర్థం చేసుకున్నాను. అది నీకు బాగా అలవాటైన పనే కదా, నేనేం చేసినా తప్పు యాంగిల్లో చూడ్డం. నేనా? ఆ నువ్వే. నేనేం కాదు, మీరే అలా చూస్తారు. నేనేం చేసినా మీరే తప్పుగా చూస్తారు. అరే పిచ్చి మొహందులే, అలా చేసుండదు. ఏం జరిగిందో అడుగుదాం, ఏమైందో తెలుసుకుందామని ఎప్పుడూ అనుకోరు. అనుకోను, ఎందుకంటే నీలా ఊహించుకోను కాబట్టి. ఓ, అంటే నేను ఊహించుకుంటానా? ఓయ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నా షర్ట్ పట్టుకున్నావు, ధ్రువ ప్రతాప్ షర్ట్ పట్టుకున్నావు. నా ఇష్టం, పట్టుకుంటాను. ఏంటి నీ ఇష్టం? నేనేదో నీ ప్రాపర్టీ అయినట్టు మాట్లాడుతున్నావు. మరి నువ్వెవరి ప్రాపర్టీరా? రానా? వస్తావా? ఎక్కడికొస్తావు? హలో మేడం, నేనన్నది ఆ రా అనలేదు. నువ్వు నన్ను రా అని పిలుస్తావా అన్నాను. పిలుస్తావా ఏంట్రా? పెళ్లి చేశాను. ఇక మీద నాకు ముద్దొచ్చినప్పుడల్లా ఇలానే పిలుస్తాను. ఏంటి మళ్ళీ రివర్స్ డ్రామాలు ఆడుతున్నావా? ఇప్పటి వరకు మన మధ్య మొత్తం రివర్స్లోనే జరిగింది. ఇప్పుడు నేను దాన్ని తిన్నగా నడిపించాలనుకుంటున్నాను. ఇక మన మధ్య నడిచేది ఏమీ లేదు. నీ చేతే త్వరలో విడాకులు ఇప్పిస్తాను చూడు. నేనివ్వనుగా. ఇవ్వకేం చేస్తావే? మిస్సెస్ ధ్రువ ప్రతాప్లా ఉండిపోతాను. ఏంటి, ఉండిపోనా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? ఏం చెప్పినా చేస్తాను. పెద్ద డ్రామానే ప్లాన్ చేస్తున్నావు అని అర్థమవుతుంది, కానీ నీ ట్రాప్లో నేను పడ్ను. నువ్వు ఆల్రెడీ పడిపోయావు. అది ఒక్కప్పుడు మేడం. అప్పుడే చాలా గట్టిగా పడ్డావు, అందుకే ఇంకా లేవలేకపోతున్నావు. అంత సీన్ లేదు. ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగు లేదు. అవునా? అయితే ప్రూవ్ చేసుకో. ఎలా? నా చేయి పట్టుకో, దగ్గరికి లాక్కో. వసుంధరా, నువ్వే నా ప్రాణమని చెప్పు. వసుంధరా, నువ్వే నా ప్రాణం. నేనెప్పుడూ నిన్ను విడాకులు అడుగును అని చెప్పు. ఓకే, నేనెప్పుడు నిన్ను విడాకులు అడగను. ఇందాకే కదా విడాకులు ఇస్తానన్నావు, ఇప్పుడేంటి ఎప్పుడు అడుగును అంటున్నావు? సరే ఇవ్వలే. నువ్వే కదా నువ్వు చెప్పింది చెప్పమన్నావు. ఇలానే నా మాట వింటావు చూడు, అప్పుడు ఇంకా నచ్చుతావు. మరి నాకెలా విడాకులు ఇవ్వాలనిపిస్తుంది?
నీకు విడాకులు కావాలంటే ఇలా నేను ఏది అడిగితే అది క్యూట్గా చేయడం కాదు, టార్చర్ చేయాలి, చాలా బీభత్సం చేయాలి. ఆ, అలా చేసినా నువ్వు పోలేదు కదా ఈ కొంపలో నుంచి. అప్పుడే పోనిదాన్ని ఇప్పుడెలా వెళ్తాను? సరే, జరిగిందేదో జరిగింది. నీ తప్పులు నేను క్షమించాను. ఇకపై నువ్వు బుద్ధిగా ఉండాలి. దారిలోకి వచ్చేయ్. హలో హలో, వెనక్రా. నువ్వు నన్ను క్షమించడం ఏంటి? నేను నీ దారిలోకి రావడం ఏంటి? పోనీ నువ్వు నన్ను క్షమించు, నేనే నీ దారిలోకి వచ్చేస్తాను. హే, ఏంటి ఇలా రా, ఇలా రా. ఏంటి నీకు తమాషాగా ఉందా? నిన్ను వదలను. నేను అదే అడుగుతున్నాను మగడా, నన్ను వదలకు అని. నిన్ను హే. దీని రివర్స్ గేమ్ స్టార్ట్ చేసిందంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది. అదేంటో కనిపెడతాను. ఈ అవతారం ఏంటి తల్లి? అత్తే నన్ను జాగింగ్ చేసి హైట్ అవ్వమన్నారు. హీరోలా ఉన్నాడు. ఆ కండలు చూడు ఏమున్నాయో. వీడు ఒంటరిగా దొరికితే